శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, షష్ఠి తిథి, తెల్లవారుజామున 4:56 వరకు, తదుపరి సప్తమి. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 1:44 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. శూలయోగం ఉదయం 10:06 వరకు, తదుపరి గండయోగం. కౌలవకరణం సాయంత్రం 4:40 వరకు, తదుపరి తైతులకరణం. వర్జ్యం రాత్రి 10:11 నుండి 11:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 1:24 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:14 నుండి 12:54 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక నేటి విశేషం, విశిష్టాద్వైత సిద్ధాంతకర్త అయినటువంటి రామానుజాచార్యుల వారి జయంతి ఈనాడు. ఈ వైశాఖ శుద్ధ షష్ఠి నాడు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో ఆవిర్భవించినటువంటి మహానుభావుడు రామానుజాచార్యుల వారు. సాక్షాత్తు ఆదిశేషుని యొక్క అంశగా జన్మించారు రామానుజాచార్యుల వారు. ఈ మహానుభావుడు తమిళనాట ఆవిర్భవించాడు. ఆయన బాల్యం నుండే భగవంతుడి యొక్క కథా వైభవం గురించి, భగవంతుడి యొక్క లీలా విశేషాలను ఆయన తెలుసుకుంటూ భగవంతుడి యందు చాలా అభిలాష, మక్కువ, భక్తి కలిగినటువంటి మహానుభావుడు. ఒక వయస్సు వచ్చి ఉపనయన సంస్కారం జరిపిన తరువాత ఆ వేద విద్యనంతా కూడా అభ్యసించిన తరువాత గురువు దగ్గరికి వెళ్ళి ఉపాసనకు అనుకూలమైనటువంటి మంత్రం చెప్పమంటే ఆ గురువు ప్రబోధించినటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి అష్టాక్షరి మంత్రాన్ని, దాని వైభవాన్ని తెలుసుకున్నటువంటి ఆ మహానుభావుడు ఈ మంత్రం నాకొక్కడికే పరిమితం కాదు, నేను తరించడమే కాదు, సమస్త జనులు కూడా ఈ మంత్రాన్ని అనుష్ఠించి తరించాలి అని గురువు వద్దు అని చెప్పినప్పటికీ కూడా గుడి గోపురం ఎక్కి ఆ అష్టాక్షరి మంత్రాన్ని జనులందరూ వినేలాగా ప్రబోధించినటువంటి సంస్కర్త, అటువంటి సమభావం కలిగినటువంటి సమతామూర్తి రామానుజాచార్యులు వారు. భగవంతుడంటే కొంతమందికి మాత్రమే పరిమితమని కాకుండా అందరివాడు భగవంతుడు, అందరూ భగవంతుడి వారే అని చెప్పినటువంటి మహానుభావుడు రామానుజాచార్యులు వారు. విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని జాతికి ప్రబోధించి విష్ణువు యొక్క తత్వాన్ని సులభంగా, సరళంగా అందించినటువంటి గురువు రామానుజాచార్యులు వారు. అనేకమైనటువంటి క్షేత్రాలు జీర్ణదశలో ఉంటే వాటన్నిటినీ కూడా ఉద్ధరించి పూజాధికాలు సక్రమంగా జరగకుండా ఉన్నటువంటి క్షేత్రాలకు ఆయన వెళ్ళి ఆయా క్షేత్రాలలో ఎలా పూజలు జరగాలి అనేటటువంటి ఒక పద్ధతిని ఏర్పాటు చేసి ఆ పూజలన్నీ శాశ్వతంగా జరిగేలాగా ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు రామానుజాచార్యులు వారు. దివ్య దేశాల గురించి, వాటి వైభవం గురించి, 108 తిరుపతుల గురించి అందరికీ తెలియజేసి వాటి వైభవాన్ని, వాటి కీర్తిని ఇనుమడింపజేసినటువంటి వాడు రామానుజాచార్యులు వారు. ముఖ్యంగా ఈనాడు కలియుగ వైకుంఠంగా చెప్పబడినటువంటి తిరుమల క్షేత్రంలో స్వామికి విధి విధాన పురస్సరంగా కైంకర్యాలు ఎలా జరగాలి అనేటటువంటి విధానాన్ని, ఒక క్రమ పద్ధతిని ఏర్పాటు చేసి అక్కడ ఆ ఆగమాన్ని నెలకొల్పి ఒక విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పద్ధతిని ఏర్పాటు చేసి అవన్నీ సక్రమంగా జరిగేలాగా చూసినటువంటి పరమ గురువు రామానుజాచార్యులు వారు. నేటికి కూడా ఆయన చెప్పినటువంటి విధానంలోనే, ఆయన చూపించినటువంటి మార్గంలోనే ఈ అర్చనాధికాలు, ఈ విధానాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క వైభవాన్ని, ప్రాభవాన్ని జాతికి చాటినటువంటి మహానుభావుడు రామానుజాచార్యులు వారు. వెంకటేశ్వరుని బోలు వేల్పు లేదు, స్వామి పుష్కరిని బోలు సరసి లేదు, తిరుమలను బోలు క్షేత్రమీ ధరణి లేదు, కలియుగంబున వేరుండు గతియు లేదు. కలవు వెంకటనాయక అనేటటువంటి విషయాన్ని జాతికి ప్రబోధించి ఆ శ్రీనివాసుని యొక్క శ్రీచరణాలను ఆశ్రయించినటువంటి వాళ్లకు సమస్త శుభాలతో పాటు మోక్ష సామ్రాజ్యం కూడా లభిస్తుంది అని జాతికి ఆ జ్ఞానభిక్ష పెట్టినటువంటి మహానుభావుడు రామానుజాచార్యులు వారు. అటువంటి ఆ మహానుభావుడి యొక్క జయంతి పర్వమైనటువంటి ఈనాడు ఆయన చేసినటువంటి ఏదైనా స్తోత్రాన్ని మనం పారాయణ చేసి విష్ణువు యొక్క ఆరాధన చేసి సాంజలిబద్ధంగా కృతజ్ఞతను మనందరం కూడా రామానుజాచార్యుల వారికి ఆవిష్కరించాలి. ఇక ఈనాటి విశేషం, పునర్వసు నక్షత్రం రావడం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మని వేద ప్రాచేతదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని నిర్గుణ నిరాకార నిరంజన పరబ్రహ్మ అయినటువంటి వైకుంఠవాసుడు సాక్షాత్తు రాముడిగా ఆవిర్భవించి దశరథాత్మజుడిగా వచ్చి వేదాలను రక్షించడం కోసం అజాయమానో బహుదా విజాయతే అని వేదం చెప్పినట్లుగా జన్మించాల్సినటువంటి అవసరం లేనటువంటి మహానుభావుడు
ఆ గర్భనరకాన్ని అనుభవించి, తల్లి గర్భం నుండి ఆయన ప్రసవించి, తాను బాల్యాన్ని సైతం అనుభవించి మాయా మానుష విగ్రహుడిగా ఆవిర్భవించినటువంటి రామచంద్రుడి యొక్క జన్మ నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రం. గడిచినటువంటి మాసం చైత్రమాసంలో మనం శ్రీరామనవమిగా జరుపుకున్నాం. కానీ కొన్ని గ్రంథాలను అనుసరించి ఔత్రాహికులు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ వైశాఖ మాసంలో వచ్చినటువంటి పునర్వసు నక్షత్రాన్ని కూడా విశేషంగా రామ జయంతిగా జరిపిస్తారు. ఈనాడు రాముడికి తులసి దళాలతో అర్చన చేయటం, అందున వైశాఖ మాసంలో విష్ణు ఆరాధన చాలా విశేషం కాబట్టి ఈనాడు రాముణ్ణి విశేషంగా ఆరాధించడం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి. ఈనాడు అందరూ రామానుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఈ రోజున ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలిస్తుందో, ఏ దైవ దర్శనం వల్ల శుభ ఫలితాలు ఒనగూరుతాయో, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని కార్యాలు శుభావహంగా ముగుస్తాయో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ షష్ఠి, సోమవారం, నక్షత్రం పునర్వసు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి బుధ శుక్రులు, వృషభంలో గురువు, కర్కాటకంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, కుజరాహువులు మీనంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా పరిశీలించి ద్వాదశ రాశి వారి ఫలితాలని చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా సంప్రదించి మాత్రమే తీసుకోవడం అవసరం తప్ప ఏకపక్ష నిర్ణయాన్ని చేయడం అంత ఉత్తమం కాదు. ఇరుగు పొరులతో మాట్లాడేటువంటి సందర్భంలో తాము కానీ తమ కుటుంబ సభ్యులు కానీ దూకుడు పెంచి మాట్లాడడం ఏమాత్రం సరికాకపోవచ్చు. రుణాన్ని తీసుకునేటటువంటి సందర్భం లేకుండా ఉండేలా చూసుకోవాలి. దూర ప్రయాణాలు లాభించే అవకాశం ఉంది. అయితే ప్రయాణించేటటువంటి సందర్భంలో మాత్రం అన్ని విధాలైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అతి ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్తని పాటించాలి. విశ్వాసం అనేటటువంటి మాటని విడిచి ఆస్తిని కొన్నా ఆస్తిని అమ్మినా అన్ని పత్రాలని సరైనటువంటి న్యాయవాదికి ₹1 ఎక్కువైనప్పటికీ కూడా సంప్రదించి మాత్రమే చేసుకోవడం అవసరం. పారిశ్రామికవేత్తలైనటువంటి వారు ప్రతి లావాదేవీని కూడా ధర్మబద్ధమైనటువంటి పద్ధతిలో ఉంచుకునేలా చూసుకోక తప్పదు. సోమవారం సందర్భంగా మేషరాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. నేడు వీరికి ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే విద్యార్థులకు విజయాలు తప్పక లభిస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి ఉంది. సంతానానికి తిరిగి సంతానం కలిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి శ్రమ లేకుండా అన్ని కార్యాలని పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఎక్కువ విశ్వాసం మాత్రం కలిగి శ్రమ లేకుండా విజయాన్ని సాధించాలనే ఆలోచన చేయడం ఏమాత్రం సరి కాకపోవచ్చు. పెట్టుబడిని పెట్టేటటువంటి సందర్భంలో మాత్రం 1-2 సార్లు ఆలోచించుకుని 2-3 అడిగి మాత్రమే పెట్టుబడిని పెట్టడం మంచిది. వ్యాపారస్తులకి, వృత్తిని నిర్వహించేటటువంటి వారికి ఆదాయం అంతంత మాత్రంగా ఉండొచ్చు. ఎవరికి మధ్యలో ఉండి అప్పుని ఇప్పించడం కానీ, అప్పు తీసుకోవడం కానీ, ఫలాని పనికి నేను మధ్యలో ఉన్నానని చెప్పడం కానీ ఉత్తమం కాదు. హామీ పత్రాల మీద సంతకం చేయడం చాలా చాలా ప్రమాదకరం. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీకాళహస్తీశ్వరుడు. దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి నీలం. వీరి నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహకరంగా ఉంటారు.
సంతానం చదువు పట్ల మంచి ఇష్టంతో గోచరిస్తారు. అంతేకాక మంచివైనటువంటి కళాశాలలో మాత్రమే ప్రవేశాన్ని చేయించగలుగుతారు సంతానాన్ని. ప్రయాణించేటటువంటి సందర్భంలో మాత్రం వాహనాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వీరే ప్రయాణం చేసేటువంటి సందర్భం అయినట్లయితే వేగాన్ని అదుపులో ఉంచుకుని మాత్రమే ప్రయాణించడం చాలా అవసరం. దూరభార ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒంటరిగా వెళ్ళడం కంటే తోడు తీసుకుని వెళ్ళడం చాలా అవసరం. సొంతంగా మరమ్మతులు చేసుకోవడం కంటే దానికి సంబంధించినటువంటి నిపుణునితో విద్యుత్తు మొదలైనటువంటి వాటి మరమ్మతులు చేయించుకోవడం శ్రేయస్కరం. సోమవారం సందర్భంగా మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. వీరికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. నేడు నలుపు రంగు కలిసి వస్తుంది. ఈ రోజుకి వీరి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వల్పమైనటువంటి అనారోగ్యమైన దాన్ని తప్పక గట్టిగా పరీక్షను చేయించుకోవడం చాలా అవసరం. వృద్ధులు అనారోగ్యవంతులు ఇంట్లో ఉన్నట్లయితే వారి ఆరోగ్యాన్ని గురించినటువంటి పర్యవేక్షణ తప్పనిసరి. ఏదైనా ఒక నిర్ణయాన్ని చేసేటువంటి సందర్భంలో ముఖ్యులైనటువంటి వారిని సంప్రదించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవడం అవసరం. ఏదైనా స్థలాన్ని కానీ పొలాన్ని కానీ కొనాలి అనే ఆలోచన ఉన్నట్లయితే అది సాధ్యం కాదు. కాబట్టి దాని గురించిన చర్చలతో ఉపచర్చలతో సమయాన్ని వ్యర్థం చేసుకోవడం అనవసరం. అధికారులతో సమన్వయ భావం బాగా ఉంది కదా అనే అభిప్రాయంతో వారితో ఎక్కువ చనువుతో ఉండడం ఏమాత్రమూ మంచిది కానీ కాదు. కర్కాటక రాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీకాళహస్తీశ్వరుడు. తూర్పు దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సొమ్ము చేతిలో లేకపోయినప్పటికీ కూడా కొత్తదైనటువంటి గృహాన్ని గురించిన బేరం చేస్తారు. ఇంతకుముందే కొన్నటువంటి ఇంటికి కూడా సొమ్ము చేతిలో సరిగా లేకపోయినప్పటికీ కూడా మరమ్మతులు మొదలైనటువంటివి ప్రారంభిస్తారు. రుణానికి అధికంగా మళ్ళీ రుణం అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఈ రుణాన్ని తీర్చుకోవడం కోసం మరొక రుణాన్ని చేసే అవసరం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న విభేదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నాయి. ముఖ్యంగా సంతానం దూర ప్రాంతంలో కానీ ఉన్నట్లయితే వారి ఆరోగ్య దృష్టిని పరిశీలించుకుని అక్కడికి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వెళ్ళవలసిన అవసరం కూడా ఏర్పడవచ్చు. సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే ఆ విద్యా అభివృద్ధి మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రమూ లేదు. సింహరాశి వారికి సోమవారం సందర్భంగా కలిసి వచ్చే దైవం సాక్షి గణపతి. దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఎరుపు రంగు నేడు వీరికి కలిసి వస్తుంది. వీరి నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మ దృష్టితో పరిశీలించుకుని మాత్రమే చేయాలి. శారీరకంగా బాగా అలసిపోయేటటువంటి అవకాశం గోచరిస్తోంది. మానసికంగా చికాకుగా ఉండే ఆలోచన గోచరిస్తోంది. అనవసరమైనటువంటి నిందలని అపకీర్తిని మోయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తక్కువగా మాట్లాడడం, దైవధ్యానంలో ఉండడం, యోగాన్ని చేస్తూ మానసికమైన ప్రశాంతత కోసం ప్రయత్నించడం చాలా అవసరం. తీర్థయాత్రలకి పుణ్యనదీ స్నానాలకి వెళ్ళాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు కానీ అది ఏమాత్రం సాధ్యపడే అంశం కాకపోవచ్చు. అపూర్వ దేవతా దర్శనం చేయాలనే ఆలోచనకి ప్రణాళిక వేసుకున్నప్పటికీ కూడా అది సాధ్యపడదు. ఆ విషయాన్ని గుర్తుంచుకోగలగాలి. కన్యారాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం కాశీ విశ్వేశ్వరుడు. తూర్పు దిక్ ప్రయాణం వీరికి నేడు అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి నలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పుష్కలమైనటువంటి ఆదాయం ఉంటుంది. ఏ విధమైన ఇబ్బంది ఆర్థికంగా ఉండదు. కుటుంబంలో అనవసరమైనటువంటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. మాటల విషయంలో ఐకమత్యం కోసం ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా అది నేటికి సాధ్యపడే అవకాశం ఉండకపోవచ్చు. వివాహాది శుభకార్యాల కోసమని ప్రయత్నాలను చేస్తారు. అవి ప్రయత్న దిశలోనే ఉండే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ఏ సంబంధం వచ్చినప్పటికీ కూడా అసంతృప్తి భావనతోనే ఉండే అవకాశం గోచరిస్తుంది.
అధికారులకి క్రింది ఉద్యోగులకి మధ్య సమన్వయ భావం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేనే లేదు. దూర ప్రాంతానికి బదిలీ ఒకవేళ చేసినట్లయితే వెళ్ళి చేరడం మంచిది తప్ప వాగ్వివాదం చేయడం, వారి మీద న్యాయస్థానపు తలుపును తట్టడం ఏమాత్రమూ సరి కానే కాదు. తులారాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం దాక్షారామ భీమేశ్వర స్వామి. ఆగ్నేయ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి నేడు కలిసి వచ్చే రంగు తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తోటల్ని కొనాలని, అలాగే భూముల్ని కొనాలని మంచి ఆలోచన చేస్తారు. కానీ అది సాధ్యమయ్యే అవకాశం ఉండకపోవచ్చు. ఏదో ప్రత్యేకమైనటువంటి పారిశ్రామిక సంస్థని కానీ లేదా ఒక కంప్యూటర్కి సంబంధించినటువంటి సంస్థని కానీ ఏర్పాటు చేసే అవకాశం గోచరిస్తోంది. ఆ విధమైన ప్రయత్నాలను చేస్తారు. వెంటనే ఫలించకపోయినా కొన్నాళ్ళకి తప్పగా అది సరైనటువంటి తీరుకు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారానికి సంబంధించినటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం చక్కగా ఉంటుంది. స్త్రీలలో చాంచల్య భావం ఏమాత్రం ఉండే అవకాశం లేనే లేదు. ఆలోచించి మాత్రమే అడుగులు వేస్తూ కనిపిస్తారు. ఇంట్లో వృద్ధులు అనారోగ్యవంతులు ఉన్నట్లయితే ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా తల్లి ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకుని తీరాలి. వృశ్చిక రాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. వీరికి ఉత్తర ప్రయాణం నేడు అనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి ఆకుపచ్చన. వీరి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా కూడా గట్టిగా ఉంటారు. కానీ ప్రతి ఆలోచన కూడా వ్యతిరేకపు తీరులోనే ఉండే అవకాశం గోచరిస్తోంది. మాట తొందరతనం కారణంగా దగ్గరైనటువంటి వారిని కూడా విరోధపరుచుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. మధ్యవర్తిత్వాన్ని నిలుపుతారు. అనవసరమైనటువంటి ఇబ్బందిని తలకెత్తుకునే అవకాశం గోచరిస్తోంది. మిత్రులు, ఆత్మీయులైనటువంటి వారు అనేకమైనటువంటి సూచనలని సలహాలని ఇస్తే వినడం మాత్రమే చేయాలి తప్ప పాటించడం అంత ఏమాత్రం సరి కానే కాదు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసం ఎక్కువగా ఖర్చు చేసి ఉండి ఉంటారు. కానీ వచ్చే ఆదాయం మాత్రం అంత ఉత్సాహకరంగా ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపారాల ఆదాయం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషమైనటువంటి ఆదాయం ఉండే అవకాశం గోచరించడం లేదు. ధనురాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం దుర్గాదేవి. పశ్చిమ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. పసుపచ్చ రంగు నేటికి వీరికి కలిసి వస్తుంది. వీరి నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ఏ పనైనా చేయగలిగినటువంటి శారీరకమైన దార్ఢ్యంతో కూడా ఉంటారు. అనవసరంగా ఏదో ఒక విషయంలో చిక్కుకుని న్యాయస్థానానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడవచ్చు. అయితే తీర్పు మాత్రం అనుకూలంగానే ఉండవచ్చు. ఆర్థికమైనటువంటి ఖర్చును చేసేటువంటి సందర్భంలో 1-2 మార్లు ఆలోచించి మాత్రమే చేయడం మంచిది. పొదుపుని పాటించడం మరింత ఉత్తమం. ఏదైనా యంత్రాలకి సంబంధించినటువంటి మరమ్మతులు చేసేటటువంటి వారు లేదా కార్లు మొదలైనటువంటి వాటిని నడిపేటటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. నడిపేటటువంటి సందర్భంలోనూ మరమ్మతులు చేసేటువంటి సందర్భంలోనూ కూడా జాగ్రత్తగా ఉండి తీరాలి. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు వ్యాపార విస్తృతి కోసమని వ్యాపార స్థలాన్ని మార్చడం కానీ లేదా వ్యాపారం కోసమని అనేకమైన ప్రకటనల్ని గుప్పించి ధనాన్ని వ్యయం చేసుకోవడం వల్ల కానీ ఏమాత్రపు కొత్త లాభాలు ఉండే అవకాశం ఏమీ కనిపించడమే లేదు. జాగ్రత్తగా ఉండడం మంచిది. పొదుపుని పాటించడం కూడా చాలా అవసరం. మకర రాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం లక్ష్మీదేవి. ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి నేడు కలిసి వచ్చే రంగు నలుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తప్పక రుణాన్ని తీసుకోవాలనే గట్టి ఆలోచనకు వస్తారు. అది ఏమాత్రమూ సరికాదు. ఏవైనా దుర్వ్యసనాలు ఇంతకు ముందు కానీ ఉంటే తప్పక మానుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ రోజున దానికి సంబంధించిన నిర్ణయాన్ని కానీ తీసుకోగలిగినట్లయితే అనవసరమైనటువంటి మిత్రుల్ని అలా ఇంటికి తెచ్చుకుని అనవసరమైనటువంటి ఆ శ్రేయోభిలాషులను అనుకునేటటువంటి వారితో కాలక్షేపం చేయడం వల్ల సమయ వ్యర్థం తప్ప ప్రయోజనం ఉండే అవకాశం తక్కువ. ఎవరిని విశ్వసించడం అంత మంచిది కానే కాదు.
ఆలోచించి మాత్రమే ఏదైనా నిర్ణయాన్ని తీసుకోగలగాలి. ఇంతకుముందు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటికి పరిష్కారాలు లభించేశాయని భావించడం భ్రమే తప్ప మరొకటి మాత్రము కాదు. కుంభరాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం దక్షిణామూర్తి. ఈశాన్య దిక్ ప్రయాణం నేటికి వీరికి అనుకూలం. తెలుపు రంగు నేడు వీరికి కలిసి వస్తుంది. నేటి వీరి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు. శారీరకంగా అంత ఆనందంగా ఉండే అవకాశం గోచరించడం లేదు. కుటుంబంలో ఉండే అందరికీ ఐకమత్య వాతావరణం బాగా ఉంటుంది. కానీ వ్యాపారం కానీ వృత్తి కానీ కలిసి వచ్చే అవకాశం తక్కువ. ఇంతకుముందు పెట్టుబడి పెట్టినటువంటి దాని మీద లాభం వచ్చే అవకాశం తక్కువ. ఉన్న సొమ్ము నష్టపోయే అవకాశం కూడా గోచరిస్తుంది. కాబట్టి కొద్ది శ్రద్ధ పట్టి తీరాలి. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం గురించిన ఆలోచన అనవసరం ఉండకపోవచ్చు. ఏ ఆలోచన చేసినప్పటికీ కూడా పెద్దల్ని, అనుభవజ్ఞుల్ని, ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారిని సంప్రదించి మాత్రమే చేయడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా నడుముకి సంబంధించినటువంటి ఆరోగ్యం ఎలా ఉన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకుని తీరాలి. అంతేకాక కంటికి సంబంధించిన అనారోగ్యం ఏదైనా ఉందేమో పరీక్ష చేయించుకోవడం కూడా చాలా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. మీనరాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం గణపతి. దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ఎరుపు రంగు నేటికి వీరికి కలిసి వస్తుంది. వీరి నేటి అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ శంకర్ని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. సోమవారం పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళకి కలిసొచ్చే ఉద్యోగ వ్యాపార రంగాలేంటో, సోమవారం పుట్టిన వాళ్ళు పాటించాల్సిన పరిహారాలేంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అమావాస్య నుంచి పౌర్ణమికి ప్రకాశాన్ని పెంచుతూ ఉంటాడు. పౌర్ణమి నుంచి అమావాస్యకి ప్రకాశాన్ని తగ్గిస్తూ ఉంటాడు. చంద్ర కళలులాగే సోమవారం పుట్టిన స్త్రీ పురుషులకి మనస్సు కొంచెం చంచలంగా ఉంటుంది. దానివల్ల స్థిరంగా ఏ రంగంలోనూ ఉండరు. వాళ్ళు పనిచేసేటటువంటి రంగాలు మార్చేటటువంటి లక్షణం సోమవారం పుట్టిన స్త్రీ పురుషులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే సోమవారం పుట్టిన స్త్రీ పురుషులు ఇతరులు చాలా కాలం చేసేటటువంటి పనులన్నీ కూడా చాలా తక్కువ సమయంలోనే సులభంగా పూర్తి చేయగలుగుతారు. అందరి అభినందనలు పొందగలుగుతారు. వీళ్ళకి ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గతం గురించి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కలలు కంటూ ఆ కలలు సాకారం చేసుకోవటానికి నిర్విరామంగా కృషి చేస్తూ విజయాన్ని సాధిస్తారు. సోమవారం పుట్టిన స్త్రీ పురుషులకి హాస్య చతురత ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ మనసు అర్థం చేసుకొని మాట్లాడగలిగే ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రపంచ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఏకాంతంలోనే గడిపేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కూడా వీళ్ళు కలిగి ఉంటారు. సోమవారం పుట్టిన వాళ్ళు ఎవరిని తొందరగా నమ్మరు. నమ్మితే మాత్రం ఆ స్నేహం కలకాలం నిలబెట్టుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. సోమవారం పుట్టిన వాళ్ళకి కంప్యూటర్ రంగం విశేషంగా కలిసి వస్తుంది. టెక్నికల్ రంగం కలిసి వస్తుంది. అలాగే సోమవారం పుట్టిన వాళ్ళు కవులుగా, రచయితలుగా విశేషంగా రాణించే అవకాశం ఉంటుంది. అలాగే ఉపాధ్యాయులుగా రాణించే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కాఫీ, టీ వ్యాపారము, పాల వ్యాపారము, ఐస్ వ్యాపారము, శీతల పానీయాల వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆభరణాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, వస్త్ర వ్యాపారం కూడా సోమవారం పుట్టిన వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. సోమవారం పుట్టిన స్త్రీ పురుషులకి అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రతి సోమవారము గోమాతకు అరటిపండు ఆహారంగా తినిపించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. అలాగే ప్రతి సోమవారము కూడా స్నానం చేసిన తర్వాత గృహంలో వాయువ్యం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ప్రతిరోజు సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు స్మరించుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. అలాగే ప్రతి పౌర్ణమికి వెండి గ్లాసులో పాలు పోసి దానిలో పటిక బెల్లం కలిపి 10 నిమిషాలు పున్నమి వెన్నెలలో ఉంచి ఆ తర్వాత ఆ పాలు స్వీకరించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. ఈ పరిహారాలు పాటిస్తే సోమవారం పుట్టిన స్త్రీ పురుషులు జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు.
అలాగే మంగళవారం పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.